కోరుట్ల పట్టణంలో 10-11 వార్డుల వర్షాకాలంలో ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, కోరుట్ల మున్సిపాలిటీలో నిధులు లేవని 10-11 వార్డు కౌన్సిలర్లు భిక్షాటన చేపట్టారు. మున్సిపల్ అధికారులకు, నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా వార్డు సమస్య పట్టించుకోవడం లేదని, మీద హంగులకు, ఆర్భాటాలకు నిధులు కేటాయించి ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా వార్డు సమస్యలను గాలికి వదిలేశారని అన్నారు. వార్డు కౌన్సిలర్ల భిక్షాటన కోరుట్ల పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మధ్యలో చెరువు వలన మా ప్రజలకు వాటి ప్రజలకు అందరికీ సమస్యల వల్ల మేము భిక్షాటన చేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి ఇళ్లలోకి వస్తున్నాయి. వాళ్ళు నడవలేకపోతున్నారు. ఇళ్లలోకి వచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుండ్రు. వాళ్ళు చనిపోయే పరిస్థితి కూడా వచ్చింది. చాలా వరకు అందరు కింద పడి కాళ్ళు చేతులు కూడా విరిగిపోయినాయి చాలా మందికి. కాబట్టి మేము ఇద్దరము భిక్షాటన చేయడం జరిగింది. మీరు కౌన్సిలర్ కదా, కౌన్సిల్లో ఇంతవరకు ఇది ఎందుకు మేము ఎన్నిసార్లు చెప్పినా, ఎమ్మెల్యే గారికి చెప్పినాము, ప్రతి అధికారులకు చెప్పడం జరిగింది. చెప్పినా కానీ ఇది వాళ్ళు మాత్రం మేము పట్టించుకోవడం జరగలేదు. కాబట్టి మేము ఇద్దరం కలిసి భిక్షాటన చేస్తున్నాం. చెప్పాలి ఎప్పుడు తెలుస్తారా దానికంటే దానికి ఎప్పుడు చూసే మంచిది ఏంటంటే తెలిసి ఏదైనా టైం దాదాపు 10-15 అక్కడ నుంచి ఎవరు చెప్పకుండా ఏం చేస్తున్నారు. మందులు వాడు 2000 అసలు వెళ్ళినప్పుడు మంచిగా ఉండే మా అమ్మ నాన్న తమ్ముడు అందరూ ఒక్కటే సంవత్సరంలో చనిపోవడం ఒకటి సంవత్సరం అలా తమ్ముడు గోలి మోహన్ అన్న గారు గోలి మోహన్ అన్న గారు మాకు 5000 సాయం చేసిపోతుంది. మా ఇంటికి వచ్చి ఏమైంది ప్రాబ్లం ఏంది మాకు చేస్తా అంటుండ్రు. నా భార్యకు ఆరోగ్యం మంచిగా లేక సాయం చేస్తాను. డాక్టర్ గోలిమోహన్ రెడ్డి వచ్చి మా ఇంటి కాడ సాయం చేసిపోతుంది. వేములవాడ నియోజకవర్గం సిరికొండ గ్రామంలో ఇప్పల శ్రీను, ఇప్పల లక్ష్మి గారు తను అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు గ్రామ సర్పంచ్, సిరికొండ గ్రామ సర్పంచ్ స్వామి గారు నా దృష్టికి తీసుకురావడం, వారి ఇంటికి వచ్చి చూస్తే నిజంగా కూడా మనసు చెల్లించే విధంగా ఉంది. వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఆధారం లేదు. వారి ఇల్లు కూడా దీనస్థితిలో ఉంది. ఆమెకు ట్రీట్మెంట్ చేపిద్దామంటే శ్రీనివాస్ దగ్గర ₹1 కూడా లేదు. ముదిరాజు కులస్తులైనటువంటి తను చెట్లను నమ్ముకొని, కులవృత్తిని నమ్ముకొని వర్క్ చేసుకుంటుంటే ఈ కుల వైపరీత్యాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగి అట్లా కూడా తను అప్పుల పాలై ఈరోజు తన సొంత భార్యను కూడా ట్రీట్మెంట్ చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఎవరైనా అంటే ప్రభుత్వం ఇలాంటి పేదలకు
ఎప్పుడూ అండదండగా ఉండాలి. ఇది ఎందుకంటే మనము పుట్టినటువంటి కులంలో ప్రతి వారికి కూడా ఏదో ఒక ఆపద సంపదలు ఉన్నప్పుడు మన అందరము వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ వారందరినీ కూడా ముందు తీసుకుపోవాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇలాంటి పేద కుటుంబాల ప్రతి వారిని నేను ఆదుకుంటూ వారికి అండగా ఉంటాను. అదేవిధంగా మనము కూడా ఈ అన్ని వర్గాల ప్రజలు ఇలాంటి వారికి సహాయ సహకారాలు అందించాలి. నేను ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, సరైన సమయంలో పేదలకు సరైన వైద్యం అందిస్తే తప్పకుండా వాళ్ళు మంచిగా ఉంటారని కోరుకుంటూ మీ కుటుంబానికి మరొకసారి నేను వచ్చి వారికి సరైన సహాయాన్ని అందిస్తానని తెలియజేస్తున్నాను. మేము ఈరోజు భిక్షాటనకు దిగినాము. గత 15 సంవత్సరాల నుండి వాటరు ఇళ్ళకి వస్తున్నాయి, ఇల్లు కొట్టుపోయే పరిస్థితి ఉన్నది, చనిపోయే పరిస్థితి ఉంది. అయినా కానీ ఎమ్మెల్యే గారు, స్థానిక చైర్మన్ గారు, కమిషనర్ గారు నింబకు నీరెత్తకుండా ఎటువంటి కాలం నిర్మాణ పనులు చేపట్టకుండా వాళ్ళ దశాబ్ది ఉత్సవాలని చెప్పి ఇష్టం ఉన్నట్టు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజలకు అవసరమున్న ఏదైతే వరద కాలువ, మద్దురు చెరువు కాలువ ఉండి ప్రజల ఇళ్లకు వస్తున్నాయి వాటరు, ఆ వాటర్ కోసం ప్రత్యేక కాలువ నిర్మించి వాగులో కలపని చెప్పి ఎన్నిసార్లు విన్నవించినా, ఎన్నిసార్లు చెప్పినా నింబకు నీరెత్తకుండా ఎటువంటి నిర్మాణం చేపట్టలేదు. ఇవాళ మమ్మల్ని, మా వార్డు ప్రజల్ని భిక్షమెత్తుకొని కట్టుకునే నిర్మాణం చేయించుకునే పరిస్థితికి దిగదార్చారు. ఇటువంటి పరిపాలన ఏ ఊర్లో ఉండద్దు, ఈ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ జరగద్దు. ఇది మా వార్డు ప్రజల తరఫున నేను కోరుకుంటున్నా. అలాగే కల్వకుంట్ల సంజయ్ గారు వార్డు సందర్శన తిరుగుతున్నారు. వాళ్ళతో ఒక డాక్టరు వాళ్ళ కార్యకర్తలకు చెప్పాలా, కాలు నొప్పి ఉంది అబ్బా అంటే కడుపు నొప్పి మంది ఇస్తున్నారు. కాలు నొప్పి మంది ఇస్తే తగ్గుతుందా, కడుపు నొప్పి మంది ఇస్తే తగ్గుతుందా? ఇక్కడ మా మద్దురు చెరువు ప్రాబ్లం ఉందంటే అక్కడ తాళ్ళగట్టు చెరువు కింద కాలువ ఇస్తారు. ఆ కాలువ దేని వలన ఉపయోగం? ఆ కాలువ వలన అక్కడ ఉన్న రైతులు, అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ మద్దురు చెరువులో నీటి శాతము, భూగర్భ జలాలు తగ్గిపోయి వాటర్ ఇళ్ళలో లేకుండా భీముడు దుబాయ్ ఏరియాలో వాటర్ అన్ని ఇంకిపోతున్నాయి, బోర్లలో నీళ్ళు నిండిపోతున్నాయి. మద్దురు చెరువు కాలువ ఏది ఉందో ఆ కాలువ నిర్మాణాన్ని శాశ్వతంగా నిర్మించాలని మేము కోరుతున్నాము. భారత్ మాతా కీ జై.